హలో అండి. గోరుచిక్కుడుకాయ కూర రకరకాలుగా చేస్తుంటాను నేను. అందులో ఈరోజు ఒక వెరైటీ మీకు చూపించాలనుకుంటున్నాను. గోరుచిక్కుడుకాయల్లో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా ఇవి ఎక్కువ తీసుకున్నా కూడా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మనకి ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు, అంటే ఎక్కువ తినచ్చు వీటిని మనం. కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల శక్తినిస్తాయి ఇవి. అలాగే ప్రోటీన్ ఏమో మనకి బాడీ రిపేర్కి, అలాగే బాడీలో మజిల్ని ఫామ్ చేయడానికి యూస్ అవుతుంది. ఫైబర్ ఏమో మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే కాల్షియం మన బోన్స్కి చాలా చాలా మంచిది, స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా విటమిన్ సి ఏమో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చర్మానికి కూడా మనకి స్కిన్కి చాలా చాలా మంచిది. ఐరన్ ఉండడం వల్ల బ్లడ్ మనకి తక్కువ ఉంటే, హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉంటే అది ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల మన చర్మం, మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. మరి ఎన్ని పోషకాలు ఉన్నాయో చూసారుగా. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఇవి తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. అలాగే విటమిన్ కే ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కే కంపల్సరీ కావాలి. నేనైతే గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఉడికించేసి పెట్టుకున్నాను. పోపు వేసి, పోపులో ఉల్లిపాయలను వేసి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత, మెత్తబడిన తర్వాత ఉడకపెట్టుకున్న గోరుచిక్కుళ్ళను కూడా అందులో వేసేసాను. ఉప్పు, పసుపు కొంచెం ముందుగానే గోరుచిక్కుళ్ళు ఉడికించేటప్పుడు వేసాను. ఉల్లిపాయల్లో కూడా కొంచెం, ఉల్లిపాయలకి సరిపడగా ఉల్లిపాయల్లో కూడా వేసాను. ఇవి రెండు సన్నని సెగ మీద చక్కగా పోపులో, నూనెలో మగ్గుతూ ఉంటాయి. మూత పెట్టి మగ్గిద్దాము. ఈలోపుగా నేను పుట్నాలు, అంటే వేయించిన శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు, ఇది కొంచెం తీసుకుని దానిలో జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పొడిని ఈ కూర మగ్గిన తర్వాత మనం ఇందులో వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కలిపేసుకుని దీన్ని రోటీస్లోకైనా, అన్నంలోకైనా, దేనిలో అయినా కూడా తినచ్చు. ఉత్త కూర తిన్నా కూడా ఉప్పు, కారం కొంచెం తక్కువ వేసుకుంటే ఉత్తగా కూడా తినచ్చు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.